నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రష్యా ఆగలేదు, ఉక్రెయిన్ తగ్గల. చూసాం కదా, కెవివ్లో ఉక్రెయిన్ క్యాపిటల్ కెవివ్లో జరిగిన దాడిలో ఎనర్జీ సెక్టర్ని ప్రత్యేకించి టార్గెట్ చేసి రష్యా చేసిన దాడిలో మామూలు విధ్వంసం జరగల. ఓవరాల్గా రైటర్స్ అలాంటి ఇంటర్నేషనల్ మీడియా ఏజెన్సీస్ చెప్పేది ఏంటంటే, రష్యా ఒక మ్యాసివ్ మిసైల్ అండ్ డ్రోన్ అటాక్ని చేసింది ఉక్రెయిన్ క్యాపిటల్. అందులో కూడా ఎనర్జీ సెక్టర్. ఎంతమంది దీనివల్ల 7 చనిపోతే 21 దగ్గర 21 మంది ఇంజూర్ అయ్యారు, గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. ఇదేం సామాన్య వ్యవహారం కాదు. ఉక్రెయిన్ ఆయువు పట్టైన ఎనర్జీ సెక్టర్ మీద కొట్టింది అంటే రష్యాకి నిర్దిష్టంగా ఖచ్చితంగా ప్లాన్ ఉంది. నాటో దేశాల భయం కూడా అదే. రష్యా ఓ పక్క ప్రపంచ పోలీసు అండ్ సైమల్టేనియస్గా డ్యూయల్ రోల్, సినిమాల్లో మనం చూస్తుంటాం కదా, డ్యూయల్ రోల్ పోషిస్తుంటారు హీరోలు. అలాగే ఈయన ఓ పక్క ఏమో పీస్ కీపర్గా వచ్చేస్తాడనమాట. తెల్లపావురం ఒకటి జేబులో పెట్టుకొని కనపడంగానే ఏమన్నా దేశాలు కనిపిస్తే ఎగరేస్తూ ప్రపంచంలో శాంతి స్థాపన కోసం కేఏ పాల్ తర్వాత నేనే అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. నాణ్యానికి రెండో వైపు ఉంటాడు ఇంకో ట్రంప్ ఉంటాడు. ఆ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ పీస్ టాక్స్ సైమల్టేనియస్గా ప్రాక్సీ వార్స్ నడిపిస్తుంటాడు. వాళ్ళని ఎక్స్ మీద వైని, వై మీద జెడ్ని, ఇలా XYZ మీద ABCని ప్రయోగించి ప్రాక్సీ వార్ చేసి ఎంజాయ్ చేస్తుంటాడు. అదే ఆ స్థానంలో కూర్చున్న ట్రంప్ కావచ్చు, అంతకుముందు బైడెన్ కావచ్చు, అంతకుముందు బుష్ కావచ్చు, లేకపోతే రొనాల్డ్ రీగన్ కావచ్చు, జిమ్మీ కార్టర్ కావచ్చు, ఎవరైనా సరే అమెరికన్ పాలసీ అంతా పక్క దేశాల్లో అస్థిరత్వం, కుంపట్లు రాజేయటం, అలాగే ఉగ్రవాద ముఠాలను తయారు చేయటం, చివరికి వాళ్ళు చేసే విధ్వంసం వల్ల అమెరికా నగరాలు తగలబట్టడం, అమెరికా పౌరులను హతమారుస్తుంటే ఏమీ చేయలేని ఒక నిస్సాయ స్థితిలోకి వెళ్ళటం. ఎప్పుడో ఒసామా బిన్ లాడెన్ని, తర్వాత అల్ జవహర్ని చంపేశామని జబ్బలు జరుచుకున్న అమెరికా ఈరోజు హిజ్బుల్లాస్ కమాండర్లను తయారు చేస్తుంది. అది ప్రపంచంలో అందరికీ కనిపిస్తున్నదే. అండ్ హౌతీస్కిను తర్వాత హమాస్కి ఫండింగ్ పరోక్షంగా పంపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్కి కూడా ఫండింగ్ చేస్తూ ఉంటుంది. పావర్టీ లైన్కి దిగువన ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు పంపించే ఫండ్స్ని తీసుకొచ్చి వీళ్ళు టెర్రరిస్టులకు ఇస్తూ ఉంటారు. సరే, మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఉక్రెయిన్ దగ్గరికి వద్దాం. ఏమైంది వాస్తవంగా ఒక అకార్డ్ కోసం అని చెప్పేసి రష్యన్ ప్రెసిడెంట్ తో మాట్లాడారు అమెరికన్ ప్రెసిడెంట్. ఆ ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి ఒప్పందం కోసం అని చెప్పేసి చేస్తే జెలెన్స్కీ కూడా అందుకు ఒప్పుకున్నాడు. కానీ రష్యా ఎందుకు తెగబడింది? ఇప్పుడు రీజన్ ఏంటంటే, రష్యా చేసిన విధ్వంసం వల్ల ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది గాయపడ్డారనే అంశం పక్కన పెడితే, ఉక్రెయిన్ ఆయువు పట్టుని దెబ్బ కొట్టడం ద్వారా ఫర్దర్గా ఉక్రెయిన్ ప్రోగ్రెస్ కావడానికి, అడ్వాన్స్ కావడానికి వీలైన ఒక విచిత్రమైన నిస్సహాయ పరిస్థితిని అయితే రష్యా కల్పించింది. ఎందుకంటే రష్యాకి తెలుసు, అటువైపున నాటో దేశాలకి తెలుసు, ఉక్రెయిన్ ఈజ్ ద కుషన్ బెడ్. ఇది దాటి ముందరకు వస్తే నాటో దేశాలు మిగలవు. రష్యా చేతిలో ఒక బటన్. వీళ్ళెవరూ మిలిటరీ జనరల్స్ ఒకవేళ రెస్పాండ్ కాకపోతే తనంతట తానుగా ప్రెస్ చేసుకొని మరి అమెరికాలోని కీలకమైన నగరాలని, ఇంపార్టెంట్ ఫైనాన్షియల్లీ పొటెన్షియాలిటీ ఉన్న వైటల్ ఇన్స్టాలేషన్స్ని అణు విధ్వంసంతో ధ్వంసం చేయగల ఆయుధాలు రష్యా దగ్గర ఉన్నాయి. ఇవి అమెరికాకి తెలియక కాదు. కానీ నాటో దేశాలని రెచ్చగొడుతుంటుంది అమెరికా. మీరందరూ ఒకటిగా ఉండండి, మీ వెనకాల నేను ఉంటాను. రేపు పొద్దున నిజంగా నాటో దేశాలకు ఆపద వస్తే అమెరికా రెస్పాండ్ కాదు. వాళ్ళ ఫోన్ కాల్స్ అమెరికన్ ప్రెసిడెంట్ లేకపోతే వైట్ హౌస్ లిఫ్ట్ చేయదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఏంటి? శాంతి ప్రక్రియ అన్నారు, పునరుద్ధరణ అన్నారు. ఉక్రెయిన్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే, టాక్స్ కంటిన్యూ అవుతుండగా ఇలాంటి దాడి చేయటం ఏంటని చెప్పేసి వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు సుభాషితాలు వాళ్ళు చెప్తున్నారు. వాట్ మ్యాటర్స్ మోస్ట్ నవ్ ఈజ్ దట్ ఆల్ పార్ట్నర్స్ మూవ్ టువర్డ్ డిప్లొమసీ టుగెదర్ త్రూ జాయింట్ ఎఫర్ట్స్. ప్రెషర్ ఆన్ రష్యా మస్ట్ డెలివర్ రిజల్ట్స్. ఎంతమంది కలిసాము, ఏదో శాంతి ఒప్పందం కోసం కింద మీద పడుతున్నాం, రష్యా మీద ప్రెషర్ గట్టిగా పెట్టాలి, పెడితే కానీ రష్యా వెనక్కి తగ్గేది లేదు. తర్వాత ఆయన అన్నాడు జెలెన్స్కీ, 4 డ్రోన్లు ఆల్రెడీ క్రాస్ చేసినాయి ఎయిర్ స్పేస్, ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్తో పాటు వాళ్ళ నైబర్స్ దేశాలైన పొరుగు దేశాలైన మోల్దోవా, రొమానియా ఎయిర్ స్పేస్లో కూడా డ్రోన్స్ ఎంటర్ అయినాయని చెప్పేస్తూ, అండ్ రొమానియా అయితే 4 ఫైటర్ జెట్స్ని కూడా డిప్లాయ్ చేసింది. 2 డ్రోన్స్ని ట్రాక్ చేశారు అకార్డింగ్ టు రొమేనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అని చెబుతున్నారు. అంటే ఈరోజు పొంచి ఉన్నది ప్రమాదం కేవలం ఉక్రెయిన్కే కాదు, ఉక్రెయిన్ పొరుగు దేశాలకు కూడా రష్యా తన డ్రోన్ల దాడిని విస్తరింపజేసింది. అంటే కుషన్ బెడ్ దాడుతోంది, అంత తేలిగ్గా తీసుకోవాల్సిన వ్యవహారం కాదు.
ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో కూర్చొని లేకపోతే బీజింగ్తో మాట్లాడేసి జీ జిన్పింగ్తో మాట్లాడేసి అయిపోయింది, ప్రపంచంలో ఏరాల్సింది అయితే నువ్వు లేకపోతే నేను, ఇంకెవరూ లేరు, మిగిలిన వాళ్ళందరినీ అవసరమైతే తీసి పక్కన సముద్రాల్లో కలిపేద్దామనే ధోరణిలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే రష్యా ఊరుకోలా ఉక్రెయిన్ మీద దాడికి తెగబడింది. ఎనర్జీ సెక్టర్ని రష్యాకి ఇది మనసులో ఉంది. ఎప్పుడైతే తమ 7 ఎయిర్ బేసెస్ని డ్రోన్ల సాయంతో, చిన్న పిచ్చుకల సైజులో ఉన్న డ్రోన్ల సాయంతో తమ ఎయిర్ బేస్ని కూల్చేసిందో ఉక్రెయిన్, రష్యా దానికి తగ్గ ప్రతీకారం తీసుకుంది. శాంతి చర్చలు అంటారా, అవి పక్కన ప్యారలల్గా నడుస్తుంటాయి. రైలు పట్టాలు ఎలా కలవో యుద్ధము శాంతి చర్చలు రెండు ఏకకాలంలో జరగవు. ఒకవేళ జరిగినా రెండు ఎక్కడో చోట కలిసి అయితే యుద్ధమో లేకపోతే శాంతి చర్చలతోటనూ ముగియదు. రష్యాకు ఆ విషయం బాగా తెలుసు. వ్లాదిమిర్ పుతిన్ చాలా సీజన్డ్ సీక్రెట్ ఏజెంట్. ఆయన ఎత్తుగడల్ని అర్థం చేసుకోగలవాడు ప్రపంచంలో ఆయనతో సమానమైన ఒక్కడే ఉన్నాడు, ఆయన అజిత్ దోవల్. అజిత్ దోవల్ మనకి ఎన్ఎస్ఏగా ఉన్నారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు ది రష్యా సబ్జెక్ట్. వేర్ హౌస్, కెవీవ్లో ఉన్న వేర్ హౌస్ మీద రష్యా దాడి చేసినప్పుడు మొత్తం చనిపోయింది, మరణించింది 4 అయితే 3 గాయపడ్డారని. తర్వాత 4 డ్రైవర్స్ చనిపోయారట. నోవస్ సూపర్ మార్కెట్ చైన్ దగ్గర 4 డ్రైవర్స్ని ఈ రష్యా చేసిన డ్రోన్ల దాడితోటి. రష్యా విధ్వంసం గురించి ఆయన ఏకరువు పెడుతూ వస్తున్నాడు జెలెన్స్కీ, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే రష్యా తన వైఖరి మార్చుకోదు, ఉక్రెయిన్ వెనక్కి తగ్గదు. ఉక్రెయిన్కి ఏదో సాయం అందుతుంది, ఏది అమెరికా నుంచి, నాటో దేశాల్లో తనని కలుపుకుంటారు, ఇలాంటివో భ్రమలు ఆశలు ఉన్నాయి. బట్ అమెరికా ఆశలు ఆకాంక్షలు లక్ష్యాలు వాళ్ళకున్న నిర్దిష్ట గమ్యాలు వేరు. అమెరికా ఏంటి, ఆ ప్రాంతంలో యుద్ధం నిత్యం జరుగుతూ ఉండాలి. తద్వారా ఏంటంటే వాళ్ళ ఎకానమీ డౌన్ఫాల్ అయిపోవాలి. అడుక్కు తినే స్థితికి ఆ దేశాలు వచ్చినప్పుడు మనం వేసే భిక్ష మీద ఆ దేశాలు ఆధారపడాలి. మనం 500% సుంకాలు పెంచితే చేతులు కట్టుకొని దేవుడా అనే సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి ఆ దేశాలకు ఉండాలి అని చెప్పేసి అమెరికా భావిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచ పోలీస్ ఆటలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ రష్యా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో అంతర్భాగం, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో. రష్యా అమెరికా కన్నా సీనియర్ ఇలాంటి ఎత్తుగడలు వ్యూహాల్లో. కాలం కలిసి రాక డిసింటిగ్రేట్ అయ్యి 10-15 దేశాలు అయిపోయిన తర్వాత కూడా రష్యా తన ప్రావెస్నెస్ని ఎక్కడ న్యూక్లియర్ వెపన్స్ విషయంలో కానీ న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో కానీ ఎక్కడ తగ్గించుకోవాలి. తాత్కాలికంగా కొన్ని పరాజయాలు ఉండొచ్చు కాక, పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు కాక, అంతిమంగా ఏంటంటే తాను గెలవాలనే ఒక తపన, బలమైన తపన రష్యాలో ఉంది. సోదర దేశంతో తలపడే స్థితి, సోదర దేశాన్ని ఎగదోస్తున్న అమెరికా గురించి జనం ఆలోచించాలి. వాస్తవంగా జెలెన్స్కీ విలనా పుతిన్ విలనా అంటే వీళ్ళిద్దరూ కాదు, వాళ్ళిద్దరి చేత తోలుబొమ్మలాట ఆడిస్తున్న అమెరికా విలన్ అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.